పొలిటికల్ అనాలిసిస్కి స్వాగతం. మార్కాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. గురువారం మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆంధ్రా బ్యాంక్ ఖమ్మం రోడ్లోని ఆంధ్రా బ్యాంక్ సమీపంలోని తన పాత నివాసం నుండి వేలాదిగా కార్యకర్తలు అభిమానులు ఎంటరాగా ఆయన నడుస్తూ ఆడియో కాడ వద్దకు చేరుకున్నారు. అయితే అభిమానులు ఆయనను తమ భుజాలపై ఎత్తుకుని అభిమానులు చాటారు. ఖమ్మం బస్టాండ్ కూడల్లో దాదాపు 15 నిమిషాల సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనివల్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు ఆపడంతో మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లు వేయగా 1 గంట 1:30 దాకా కూడా ట్రాఫిక్ క్లియర్ కాని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒకటి విషయం మనం గమనించాల్సింది, ఈ నామినేషన్ల పర్వం జనరల్గా బలాబలాలకు వేదికగా మారుతుంటుంది. అది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఏదైనా కావచ్చు. నామినేషన్లకు అట్టహాసంగా జనం తరలి వస్తే ఆ పార్టీ కొంచెం వేవున్నట్టుగా మనం భావించాల్సింది. ఇక్కడ ఇద్దరు అంటే వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ. ముందు వైఎస్ఆర్సీపీ ఈరోజు గురువారం నామినేషన్ వేసింది, శుక్రవారం టీడీపీ అయిపోతుంది. కాబట్టి సాధారణంగానే గురువారం యొక్క ప్రభావాన్ని అధిగమించేందుకు శుక్రవారం నాడు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున కేపీ కొండారెడ్డి తనయుడు నామినేషన్ వేశారు. కేపీ కొండారెడ్డికి రాజకీయాల్లో దూరం కావడం దాదాపు 10 సంవత్సరాలు అయింది. అంటే 2014 ఎన్నికల్లో జంకే వెంకటరెడ్డికి వైఎస్ఆర్సీపీ సీటు ఇవ్వడంతో కొండారెడ్డి తెర వెనుక నుండి పనిచేయాల్సి వచ్చింది. అంతకు ముందు ఎలక్షన్లకు 2009లో ఎలక్షన్ జరిగినప్పుడు కొండారెడ్డి ఓటమి పాలయ్యాడు. అప్పుడు కందుల నారాయణ రెడ్డి ఎవరైతే ఇప్పుడు టీడీపీ మాజీ నుండి ఆయన గెలిచాడు. అంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా రాసిన పరిస్థితి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తమ నాయకుడిగా భావిస్తున్నాడు పెద్ద ఆయన, రాజకీయాల్లో ప్రవృత్తుడు ఆయన ఆ కొండారెడ్డి. అదేవిధంగా ఖమ్మం మాజీ ఉడుమూరు శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరికీ సంబంధించిన కుందూరు నాగార్జున రెడ్డి అంటే కొండారెడ్డి కొడుకు, ఉడుమూరు శ్రీనివాసరెడ్డి అల్లుడు. కాబట్టి ఇక్కడ రాజకీయంగా చాలా బలమైన వ్యవస్థ ఉంది. ఇంతటి 10 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. లారీలు పెట్టారు, ట్రాక్టర్లు పెట్టారు, ఇవన్నీ వేరే విషయాలు. ప్రతి రాజకీయ పార్టీ అని పెడుతుంటుంది. అది ఇంతమంది ఒకసారి మనం ప్రవాహం చూస్తే విహారీ గ్రాండిన్ దగ్గర నుంచి ఆర్డీఓ బంగ్లా ఒంగోలు రోడ్డు కోర్ట్ సెంటర్ దాకా జనం కిక్కిరిసిపోయినారు. సో ఇంతమంది జనాలు ఊహించుకోవడం వైఎస్ఆర్సీపీకి అర్థం కాని పరిస్థితి. అంతమంది జనాలు తీసుకొచ్చారు. సో ఇది రేపు టీడీపీ దాంట్లో కూడా ఉండొచ్చు, కానీ టీడీపీ ఫ్లోలో ఉంది. చాలా 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. అనేక మంది కార్యక్రమాలు చేపడుతున్నారు. కందునారెడ్డి జనాలతో బాగా మిళితమైనాడు. ఇక్కడ కొండారెడ్డి చాలా దూరంగా ఉన్నారు. కొండారెడ్డి కొడుకు రాజకీయాలు కొత్త. వైఎస్ఆర్సీపీ అధికారం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ జంకే వెంకటరెడ్డి ఒక సాదాసీదా రాజకీయవేత్తగా పనిచేశాడు. కాబట్టి మాస్ కమ్యూనికేషన్స్, మాస్ వ్యవహారాలు ఇక్కడ జరగలేదు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ నుండి ఈ నామినేషన్ల యొక్క వ్యవహారం అవుతుందో ఇంత అట్టహాసంగా జరగడం జనాలకు ఆలోచన పడేస్తుంది. సో ఒక వేవ్ వచ్చింది. ఈ వేవ్ ఎలా ఉంటుందనేది మనం ఏప్రిల్ 11 ఎలక్షన్ జరిగిన రోజు, ఆ రోజు దాకా ఈ వేవ్ కొనసాగితే విజయాలు చేరడం చాలా సింపుల్ అవుతుంది. అయితే అనేక చేర్పులు మార్పులు ఉంటాయి. సాధారణంగా నామినేషన్ వేసిన తర్వాత ప్రచార పర్వం ఊపందుకుంటుంది. గ్రామాల్లో పోవడం, ఇంటింటి తిరగడం, ఓట్లు అడగడం, ఇవన్నీ రకరకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం దాకా ప్రచారాలు బహిరంగ సభలు జరుగుతుంటాయి. ఇలా అనేక మార్పులు జరగవచ్చు, కానీ మార్పుకు నాంది ఇది. ఇక్కడ ఈరోజు జరిగిన ఒక ప్రచార పర్వం అవుతుందో నామినేషన్లు. ఈ నామినేషన్లప్పుడు అభ్యర్థి నాగార్జున రెడ్డిని కార్యకర్తలు భుజాలపై మోసుకుంటూ తీసుకొస్తుంటే అందరికీ నమస్కారం పెడుతూ పలకరిస్తూ ఆశీర్వదించమంటూ అడుగుతూ వెళ్తున్న యొక్క నేపథ్యం ఏదవుతుందో చాలా అట్టహాసంగా ఆకర్షణీయంగా జరిగింది. ఇలాంటి యొక్క నామినేషన్ల ఘట్టాలు చాలా చోట్ల మనం చూస్తుంటాం. వేలాది మందిగా తరలి వస్తుంటారు కార్యకర్తలు, వేలాది మందిగా అభిమానులు ఉంటారు. వీరందరి యొక్క ఫోకస్ అభ్యర్థి పైన పడుతుంది. ఇక్కడ అభ్యర్థి చాలా స్మార్ట్గా లేదా కొత్తగా డీసెంట్గా ఉండడం, పొలిటికల్ టచ్ లేకపోవడం, మంచి ఎడ్యుకేటెడ్ కావడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. దీంతోపాటు కొండారెడ్డి వయసు పెరిగి ఉండడం, ఆయన కూడా పూర్తిగా ర్యాలీలో పాల్గొనలేకపోవడం, ఉడుమూరు శ్రీనివాసరెడ్డి మాత్రమే ఫాలో అయింది. ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు దాకా ఉన్న జంకే వెంకటరెడ్డి నామినేషన్కి దూరం ఉండదు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. అటు మండల కన్వీనరు, పట్టణ కన్వీనరు, అదేవిధంగా ఆయన చాలా అత్యంత ఆప్తుడైనటువంటి షంషీర్ అలీ బేగు, వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రావి రమేష్ రెడ్డి, రావి భాషాపతి రెడ్డి, సోద బాబు వీళ్ళు కూడా ఒక ర్యాలీలో పాల్గొన్నారు. సో ఇది ఒక పరిస్థితి మొత్తం గమనిస్తే వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఒకే త్రాటిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొండారెడ్డికి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి దాని యొక్క ప్రదర్శనగా ఈ యొక్క నామినేషన్ ఘట్టాన్ని చూపించారు. కాబట్టి ఈ వాతావరణం గమనిస్తే వీరికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఏదైతుందో అది కనపడుతుంది.
ఇలాంటి ఇంపాక్ట్ రేపు టీడీపీ జరిగే నామినేషన్ల ఘట్టన కూడా ఉండొచ్చు. అప్పుడు హోరాహోరీగా యొక్క పోరు ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా జనసేన నుండి పోటీ చేసిన ఇమ్మడి కాశీనాథ్ యొక్క నామినేషన్ల ప్రక్రియ కూడా ఇలానే ఉంటే అప్పుడు వాతావరణం ట్రాయ్ ఇలా కాదని అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి అగ్ని లోకల్ న్యూస్ ఫర్ పొలిటికల్ అనాలిసిస్. థ్యాంక్ యూ.